గాంధర్వ వివాహం అంటే వధూవరులిద్దరూ పెద్దలకు చెప్పకుండా రహస్యంగా వారు సొంతంగా వివాహాన్ని నిర్ణయించుకుని చేసుకోవడం. రాక్షస వివాహం అంటే వధూవరులిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉంది, పెద్దలకు సమ్మతం కాదు. అందుకని వరుడు వధువు యొక్క కోరిక మేరకు ఆమెను తన దగ్గరకు తీసుకుని పోయి తన బలాన్ని ప్రయోగించి అక్కడ చమత్కారంగా పోతన్న గారు భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. ఉంకువ అంటే కన్యాశుల్కం. నీ పరాక్రమాన్ని కన్యాశుల్కంగా వెచ్చించి నన్ను తీసుకెళ్ళవయ్యా అంది. అంటే పురుషుడికి ఇవ్వడం కాదు, కట్నం వీడికి ఇవ్వడం కాదు, ఆవిడకే ఇవ్వాలి. సరే భలే చెప్పారు. అది పరాక్రమం ఇవ్వాలన్నమాట. పరాక్రమం ఆధారం చేసుకుని శిశుపాలుడు జరాసంధుడు మొదలైన వాళ్ళని యుద్ధంలో ఓడించి నన్ను తీసుకువెళ్ళు అని అడుగుతోంది. గౌరవంగా చెప్పాడు. అది సామర్థ్యాన్ని ఉపయోగించుకుని సంస్కారపూర్వకమైన వివాహాలు జరగాలి అంటే ఇద్దరికీ అనురూపత ఉండాలి. వధూవరులిద్దరూ ఒకరికొకరు తగిన వాళ్ళుగా ఉండాలి. అన్ని మంచి గుణాలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఎవడో పనికిరాని వాడికి ఇస్తే ఆమె జీవితం అంతా దెబ్బతింటుంది.